హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మంత్రసిద్ధుడు కథ చెప్పుకుందాం. పరిగెత్తే గుర్రం టక్కున ఆగింది. పెద్ద పెట్టున సకిలించింది. గుర్రం మీదున్న వ్యక్తికి పరిస్థితి బోధపడలేదు. అతని కళ్ళు పరిసరాల్ని పరిశీలిస్తున్నాయి. ఎక్కడా ఏమీ కనిపించలేదు. గుర్రాన్ని చూస్తూ ఊపిరి పీల్చుకొని ఆదలించాడు. గుర్రం కదల్లేదు. పెదవి కొరుక్కుంటూ మరొకసారి తిలకించాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. అవతలగా కొలను ఒడ్డున జుట్టును ఆరబెట్టుకుంటూ కూర్చున్న ఒక స్త్రీ కనిపించింది. 2 క్షణాలు అలానే చూశాడు. ఎక్కిన గుర్రాన్ని, దూరాన ఉన్న స్త్రీని మార్చి మార్చి చూశాడు. తనలో తాను నవ్వుకుంటూ గుర్రం మీద నుంచి దూకాడు. గుర్రం వెన్నుచరిచి ఆ స్త్రీ ఉన్న కొలను వైపు నడిచాడు. ఆమె అతని రాకను పట్టించుకోలేదు. తన సందడిలో తానుంది. తలెత్తైనా చూడక చిన్న చిన్న బెడ్డల్ని వయ్యారంగా నీటిలోకి విసురుతోంది. చల్లగా వీస్తున్న గాలి తెరలకు ఆమె తల మీద జుట్టు హుషారుగా కదులుతోంది. పమిట చెంగు అటు ఇటు ఆడుతున్నది. ఎవరామే అని లోలోన ప్రశ్నించుకుంటూనే మరో 2 అడుగులు ముందుకు వేశాడు. అప్పటికీ ఆమె తల తిప్పి చూడలేదు. అతను చిన్నగా సకిలించాడు. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి చూసి చటాల్న లేచి నిలబడింది. ఆమె మొహంలో నుంచి ఏమో తెలియని ఇబ్బంది తొంగి చూసింది. అది గ్రహించిన అతను నవ్వుతూ మరో అడుగు ముందుకు వేసి ఆమెను పరిశీలనగా చూస్తున్నాడు. ఆ స్త్రీ కనుముక్కు తీరు, అవయవ పుష్టి, మెరుస్తున్న శరీరము, నిలబడిన తీరు తనను కవ్విస్తున్నట్లు అనిపించింది. ఆమె పరిస్థితి అలానే ఉంది. చంద్రబింబం లాంటి ముఖము, సన్నగా తీర్చిదిద్దినట్లగుపించే మీసం, ఒంటి రంగు, ధరించిన దుస్తులు. అతనొక రాజకుమారుడని చెప్పకుండానే అర్థం చేసుకుంది ఆమె. తన కోసం సరాసరి స్వర్గం నుంచి దిగి వచ్చిన అప్సరస కాదు కదా అనుకున్నాడు అతను. 10 ఘడియలు ఒకరినొకరు కళ్ళప్పగించి చూడటం మినహా పెదవులు కదిల్చి మాట్లాడుకోలేదు. అంతలో అతను తేరుకున్నాడు. సుందరి, నేను ఉదయనీ నగర మహారాజు సూర్యకాంతుల వారి పుత్రుడను. నన్ను కీర్తికాంత్ అంటారు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫక్కున నవ్వింది. ముత్యాల్లా మెరిసిన పలువరసని, ఎడంబుగ్గన పడిన చిన్న సొట్టని మళ్ళీ చూడాలనిపించింది. కానీ ఆమె నవ్విన విధానం హేళన చేస్తున్నట్లు అనిపించడంతో క్షణంసేపు ఇబ్బందిగా చూశాడు. జవ్వని అని ఇంకేదో అనబోయాడు. పరిచయమున్న వారిలాగా పిలుస్తున్నారు, కానీ నా పేరు జవ్వని కాదు, నన్ను యమునారాణి అంటారు అని తల తిప్పేసుకుంది. ఆమె చూపులు కీర్తికాంత్కు తెలియకుండానే అతని శరీరాన్ని తాకుతున్నాయి. చక్కని పేరు, పేరుకు తగిన రూపం, రూపానికి తగిన హుందాతనం. సన్నగా నవ్వాడు. ఇంతకీ మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? తిరిగి ప్రశ్నించాడు కీర్తికాంత్. అంతవరకు చెప్తే చాలా, ఇంకేమైనా అడగదలిచారా? కొంటెగా క్రీగంటా చూసి అన్నది యమునారాణి. మనస్సు కోరినప్పుడు అడగటంలో తప్పులేదు కదా, సమాధానమిచ్చాడు అతను. అడగటంలో ఏదో అర్థం ఉండాలి కదా. వృధాగా ఎవరూ అడగరేమో. అంటే తాము ముగ్గు మొహం తెలియని కన్యలు కంటబడితే కావాలని వాళ్ళ వివరాలు తెలుసుకొని జాతకాలు రాస్తారా అని కనురెప్పలు కదిలిస్తూ అతన్ని అదోలా చూసింది యమున. జాతకాలు వ్రాయటం చేత కాదు, కత్తి పట్టడమే మొదట్నుంచి అలవాటు చేసుకున్నాను. జాతకాలు వ్రాయగలిగిన వాళ్ళైతే వివరాలు విశదీకరిస్తారా అని అడిగాడు. ప్రకృతి ఒకరినొకరిని పరిచయం చేసింది కనుక అడిగాను. మీకు చెప్పాలని ఉంటేనే చెప్పండి తిరిగి అని నిట్టూర్పి విడిచాడు కీర్తికాంత్. అవునులేండి, మీకు మీరు మీ వివరాలు నేను కోరకుండా కష్టపడి చెప్పారు. అటువంటప్పుడు మీరు కోరినందుకైనా నా వివరం చెప్పవచ్చును కదా, నవ్వి అంది. కీర్తికాంత్ వినాలన్న కుతూహలం కనబరుస్తూ చూశాడు. నేను కనిగిరి నగర రాజకులువులో ఉద్యోగిగా ఉంటున్న వీరమ్మల్లు అనుంగపుత్రికను అని చెప్పింది యమున తిరిగి. చాలా సంతోషం. ఇక్కడికి బహుశా కనిగిరి నగరం చాలా దూరం ఉంటుందేమో. తమరు కొలను స్నానానికి ఇంత దూరం వచ్చారే?
అందుకు ఏదైనా కారణం ఉందా? వాహనం అయినా లేకుండా రావటం. చిన్నగా నవ్వాడు. మీ సందేహం నాకు అర్థమైంది. ప్రస్తుతం నా నివాసం ఆగి దూరాన కనబడుతున్న శిథిలమైన భవనాన్ని చూపించింది. అది తాత్కాలికంగా అందులో ఉండవలసి వచ్చింది తిరిగి అన్నది యమున. అక్కడ మీతో పాటు వేరే ఎవరన్నా తోడున్నారా అనుకోకుండా అడిగాడు కీర్తికాంత్. ఏం, ఎవరూ లేకపోతే మీరుంటారా? చటుక్కున తలదిప్పి చూసి కొంటెగా అడిగింది. అవసరమైతే తప్పదు కదా చిన్నగా నవ్వాడు. అన్యదా భావించక వివరంగా విపులీకరిస్తారా తిరిగి ప్రశ్నించాడు కీర్తికాంత్. ప్రస్తుతం ఒంటరిదాన్నే. దయ ఉంచి వివరం అడక్కండి. అంత మీకు చెప్పాలన్న అవసరం ఏర్పడినా, మీరు కావాలని కోరినా మరొకప్పుడు మీరు వచ్చి అడిగితే చెబుతాను సమాధానమిచ్చింది. తలూపాడు అతను. అంతలో అతనికేదో అడగాలనిపించింది. అరణ్యంలో ఆడది ఒంటరిగా గడపడం కన్నా అని ఇంకేదో అనబోతూ ఉండగా అతని మాటలకు అడ్డు తగులుతూ నవ్వింది. మీతో పాటు మీ ఉదయిని కోటలో ఉండమంటారు అంతేనా అని మళ్ళీ నవ్వింది. కోరికలో స్వార్థం ఉందని అనుమానిస్తున్నావా ప్రశ్నించాడు. ఉండేటందుకు అనుమానాలంటూ రాకపోయినా ఆచారాలు అడ్డు వస్తాయి కదండి అన్నది ఆమె. నీ కథ వెనక నిగూఢ రహస్యం దాగి ఉందనే అనుకుంటున్నాను అన్నాడు. ఎవరి మనస్సులో వాళ్ళు ఏమేమో అనుకుంటారు. అనుకునే వాటికి ఇతరుల అనుజ్ఞ అక్కర్లేదు. మీ నివాసానికి నేను రావచ్చా నవ్వి అడిగాడు అతను. యమున మరోసారి అతన్ని అదోలా చూసింది. అభ్యంతరముందా తిరిగి అడిగాడు. అటువంటిదేమీ లేదు. మీకంత కోరికగా ఉంటే రావచ్చు సమాధానం ఇచ్చింది. వస్తారా పోదాం తిరిగి అడిగింది అతని వంక చూస్తూ యమున. గుర్రాన్ని పిలుస్తాను అని గిర్రున వెనక్కి తిరిగాడు. మూతికి చేతిని అడ్డు పెట్టుకొని గట్టిగా గొంతు పెంచి రాణి అని అరిచాడు. అవతలగా ఉన్న గుర్రం వాళ్ళ వైపు పరిగెత్తుకు వస్తున్నది. అది మీ రాణిగారా కొంటెగా అడిగింది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. హృదయరాణి కాదు, అవసరాల్ని తీర్చుకునేందుకు అండగా ఉండే రాణి అని చిన్నగా నవ్వాడు అతను. గుర్రం వచ్చి అతని ముందు ఆగింది. అతను ఆప్యాయంగా గుర్రం వెను సవరించాడు. ఆమెను చూశాడు. ఆమె గుర్రంను సమీపించింది. అతను చొరవ తీసుకున్నాడు. సన్నగా వంపు తిరిగి ఉన్న ఆమె నడుంను తన చేతులతో పట్టి గుర్రం మీదకు ఎక్కించబోయాడు. మరు గడియలో అందగాడైన అతను అందవికారిగా మారిపోయాడు. కీర్తికాంత్ పరిస్థితి అగమ్యంగా తోచింది. త్రుళ్ళిపడి అతన్ని దీనంగా చూస్తున్నది. తన స్పర్శతో అతను అలాగ మారిపోవటం సహించలేకపోయింది. కారణం బోధపడక కంగారు పడింది. కర్తవ్య శూన్యంగా ఆందోళనతో దిక్కులు చూసింది. అంతకు మించిన ఆందోళన చెందుతూ తన రూపాన్ని చూసుకొని కుమిలిపోసాగాడు అతను. యువరాజా, ఏమిటి ఈ ఘోరం? మీకీ మార్పు నా వలనే వచ్చిందా? ఏమైనా ఇది సహించరాని ఘోరం. సుందర సుకుమారమూర్తి అయిన మీకు ఇంతటి వికృత రూపమా? ఇంత విపత్తు జరగటానికి కారణమేమిటి అని వాపోతున్నది ఆమె. సుందరి, కలత చెందకు. ఇందుకు ఏదో బలమైన కారణం ఉంది. అది తెలుసుకోలేక మనం బాధపడుతున్నాం. విధి బలీయం అవటంతో అనుభవిస్తున్నాం. కానీ ఒకందుకు మాత్రం సంతోషిస్తున్నాను. నా స్పర్శతో నువ్వు కురూపివి కాలేదు. నీ అందం చెక్కు చెదరకుండా నీ వద్దనే ఉంది. ఈ నిర్భాగ్యుని వలన నువ్వు కష్టాలు పాలవకుండా ఉన్నందుకు, దైవం నిన్ను కరుణించి విడిచిపెట్టినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాను. దురద పట్టిన వంటిని బరుక్కుంటూ అన్నాడు అతను. నా రూపం మారినా నేను చనిపోయినా బాగుండేది. నా వల్ల మీరు కురూపి అయిన కారణం నన్ను నిలువునా దహించి వేస్తున్నది. మీరు నన్ను క్షమించండి యువరాజా. స్వరం బొంగురుపోయింది. మాట పెగలటం లేదు. ఇందులో నీ తప్పేముంది యమునా? నువ్వు నిశ్చింతగా నీ నివాసానికి తరలి వెళ్ళు. నేను నేను అని ఆలోచిస్తున్నాడు. మీరు నాతోనే ఉండాలి. మీ యథారూపం మీకు ప్రాప్తించడానికి ఎంతటి సాహసానికైనా వెనుదీయను. ఎంతటి విపరీత విపత్కర కష్ట నష్టాలనైనా భరిస్తాను అంది గుండె నిబ్బరం చేసుకొని. వెర్రిదానా,
నా వలన ఎందుకు కష్టాలు పాలవుతావు? నా వలన మీరు అయినప్పుడు మీ గురించి నేను బాధల్ని ఆనందంగా అనుభవిస్తాను. నా మాటను మన్నించండి, నా కోరికను కాదనకండి అని చేతులు పట్టుకొని వేడుకుంది. నువ్వు ఆడదానివి, నేను వికృత రూపంలో ఉన్న మగవాణ్ణి. మన మధ్యన స్నేహం. ఎంతటి అవమానాల్ని తలకు చుట్టుకున్నా భరిస్తాను. మీరు మారు చెప్పకండి, రండి పోదాం నా నివాసానికి తిరిగి అని యాచిస్తున్నట్లుగా అతని కళ్ళలోకి చూసింది. అతను కాదనలేదు. కర్తవ్య శూన్యంగా చూస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచాడు. యమున ముందు తన గుర్రం ఎక్కింది. తన చేతిని కీర్తికాంత్కు ఊతంగా అందించింది. అతను ఆమె చేతిని పట్టుకొని గుర్రం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో యమున పుష్పంగా మారి ఆకాశ వీధిన పరిగెడుతోంది. యమున పుష్పంగా మారటంతో పట్టు తప్పి వెనక్కి వెల్లికిలా పడిన కీర్తికాంత్ పైన పరిగెత్తే పుష్పాన్ని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో చూస్తూ కుమలసాగాడు. గుర్రం తలదిప్పి కీర్తికాంతిని జాలిగా చూసి కంటతడి పెట్టింది. పుష్పంగా మారి ఆకాశ మార్గాన పోతున్న పుష్పాన్ని ఏదో పట్టు వస్త్రం కప్పింది. దాంతో పుష్పం వస్త్రంతో సహా మాయమైంది. ఆమెను ఎవరు పుష్పరూపంలోకి మార్చి తీసుకువెళ్ళింది బోధపడలేని కీర్తికాంత్ నెమ్మదిగా లేచి గుర్రం కళ్ళెం పట్టుకొని శిథిలావస్థలో ఉన్న భవనం వైపు నడిచాడు. ఆ భవనం ఏమిటి? అడవిలో అంతటి భవనం విడిగా ఎందుకుంది? ఎవరికి సంబంధించిన భవనం అది? యమున స్పర్శతో తను కురూపి కావటం, తనకు సహాయం చేస్తున్న దశలో ఆమె పుష్పంగా మారటానికి కారణమేమిటి? యమునకు తనకు గత జన్మ సంబంధం ఏదైనా ఉన్నదా? జరిగిన వైపరీత్యానికి కారణమేమిటి అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు కీర్తికాంత్. కీర్తికాంత్కి ఆలోచనగానే మిగిలిపోతున్నది, కానీ తగిన సమాధానం చిక్కడం లేదు. ఏది ఏమైనా ఘోర విపత్తుకి తల వంచిన తామిద్దరూ యథారూపాల్లోకి మారాలి. అసహాయ స్థితిలో వికృత రూపంలో ఉన్న తను చేయగలిగిందేమిటి? తనకు సహాయపడేదెవరు అని పరిపరి విధాలా ఆలోచించుకుంటూ శిథిలావస్థలో ఉన్న భవనాన్ని చేరాడు. గుర్రాన్ని భవనం బయటనున్న చెట్టు క్రింద నిలబెట్టి వెన్ను చరిచాడు. ఆ వెంటనే నెమ్మదిగా అడుగులు వేస్తూ భవనంలోకి అడుగుపెట్టి పరిశీలనగా చూస్తున్నాడు. మొదటి గదిలో మనుషులు నివసిస్తున్నట్టు లేదు. రాళ్ళు రప్పలు పడి ఉన్నాయి. తర్వాత మరో గదిలోకి అడుగుపెట్టాడు. అందులో గబ్బిలాలు నివాసముంటున్నట్లు అనిపించింది అతనికి. అక్కడి నుంచి అవతల వేరే గదులుండనట్లు అడ్డుగా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది. ఇతరత్రా వస్తువులు కానీ అవసరానికి ఉపయోగపడే వివరాలు కానీ కనిపించలేదు. కనీసం కూర్చునేటందుకైనా లేని ఆ భవంతిలో యమునారాణి ఎలాగన ఉండగలుగుతుంది అనిపించింది. అది అలా ఉంచినా లోపలి భాగమంతా దుర్గంధభూయిష్టంగా ఉంది. అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాడు. మెదడుకి ఆలోచన తట్టడం లేదు. చికాకు రేకెత్తిస్తున్నది. ఏమో తెలియని అనుమానాల దొంతర్లుగా మెదడుని గందరగోళపరుస్తున్నాయి. ఉన్నట్లుండి అతని దృష్టి నేల మీద పడింది. అక్కడి నుంచి లోపలికి ఏదో మార్గం ఉన్నట్లు అనుమానం కలిగింది. మార్గానికి అడ్డుగా ఏదో చెక్క కూర్పు ఉన్నట్లు అనిపించింది. అడ్డుని తప్పించి లోపలికి అడుగు పెట్టాలి అనుకున్నాడు. చెక్క కూర్పును పెకిలించడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకుండా ఉంది. ఆలోచించాడు. వెంటనే భవనం బయటికి నడిచి చెట్టు క్రింద నిలబడి ఉన్న గుర్రాన్ని రాణి అని పిలిచాడు. గుర్రం అతన్ని సమీపించింది. కళ్ళెం తాడు చేత్తో పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. అవతలగా ఉన్న కొయ్య కూర్పుకి తలగుడ్డ తీసి కట్టాడు. కొసను గుర్రం నోటికి అందించి ఊ అన్నాడు. గుర్రము బలంగా లాగసాగింది. లాగినప్పుడల్లా టక్ మన్న శబ్దం వినబడుతున్నది, కానీ కొయ్య కూర్పు విడిపోవటం లేదు. కీర్తికాంత్ నిలబడి చుట్టూ చూస్తున్నాడు. అతని దృష్టి గోడకున్న ఇనప పిడి మీదకి పడింది. అనుమానంగా దాన్ని చూస్తూ
మళ్ళీ గుర్రాన్ని లాగమని చెప్పాడు. గుర్రం లాగింది. గోడకున్న పిడి కదులుతోంది. 2 అడుగులు వేసి పిడిని పట్టి గట్టిగా తిప్పాడు. మరుక్షణంలో కొయ్య కూర్పు తొలగి లోపలికి మార్గం ఏర్పడింది. గుర్రాన్ని అక్కడే ఉండమని చెప్పాడు. తాను తల వంచి మార్గాన్ని పరిశీలనగా చూశాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేటందుకు మార్గం మెట్లతో ఉంది. వరస తప్పకుండా కనపడే మెట్ల మీద నుంచి నెమ్మదిగా లోపలికి దిగాడు. అంతా చీకటిమయంగా ఉంది. కన్ను పొడుచుకున్నా కనబడనంత చీకటిగా ఉంది. అయినా వెనక్కి తిరగకుండా ముందుకి సాగి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి మెట్లకు అడ్డుగా కొయ్య కూర్పు ఉంది. అక్కడ నిలబడి తడిమి చూశాడు. అడుగు ముందుకేసి మళ్ళీ తడమబోయాడు. అతని కాలి క్రింద ఏదో పిడి కనిపించింది. వెంటనే కొయ్య కూర్పు తొలగింది. అతను ఆశ్చర్యచకితుడైనాడు. లోపలి భాగము దివ్యమైన కాంతితో నిండి ఉంది. అక్కడ పడుకునేందుకు వీలైన పాన్పు, ఆ పక్కనే తెల్లగా మెరుస్తున్న పళ్ళెము బల్ల మీద ఉంది. అంతకు తప్ప అక్కడ ఇతరత్రా ఏ విధమైన వస్తువులు కనిపించలేదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో మెట్లు ఉన్నాయి. ఈసారి ఆలోచించకుండా మెట్ల గుండా నడుస్తున్నాడు. ఆ గదిలోకి అంత కాంతి ఎటు నుంచి వస్తున్నదో అర్థం కాలేదు. మెట్లు తీసుకువెళ్లే ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాడు. వెళుతున్నాడు. మెట్లు క్రమేపీ భూమి మీదకు తీసుకువెళ్ళాయి. అతను భూమి మీదకి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశం తనకి పరిచయం ఉన్నదే. అక్కడ కొలను. ఆ కొలను ఒడ్డినే యమునారాణి జడలారబోసుకుంటూ కూర్చుంది. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ మార్గము తనకు చూపకుండా ఆమె గుర్రం మీద తనతో శిథిల స్థితిలో ఉన్న భవనం వద్దకు ఎందుకు ప్రయాణమైంది? అది తన అవసరాలకు ఏర్పరచుకున్న రహస్య మార్గమేమో. అసలు యమునారాణి సామాన్య మానవ యువత, లేక ఏ మంత్రకత్తో అయి ఉంటుందా? మంత్రకత్తే అయితే ఆమె స్పర్శ తగలటంతో తన రూపం ఎందుకు మారింది? తనను వెంట తీసుకొని తన నివాసానికి వెళ్ళే ప్రయత్నం మీదున్న ఆమె పుష్పంలాగా మారి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ సమాధానం లేని చిక్కు ప్రశ్నలతో మెదడుని పాడు చేసుకున్నాడు. ఏమైనా సరే తను అక్కడ ఉండి తన అనుమానాలకు, తనను వేధించే వింత ప్రశ్నలకు సమాధానాలు చిక్కించుకోవాలనుకున్నాడు. వెనక్కి తిరిగి వచ్చిన దారినే తిరిగి వెళ్ళి కాంతివంతమైన గదిలోకి అడుగుపెట్టాడు. పాన్పు మీద కూర్చొని పక్కగా ఉన్న బల్ల మీద బోర్లించి ఉన్న తెల్లని పళ్ళాన్ని అందుకొని పరీక్షగా చూశాడు. అదేదో మామూలు పళ్ళెం అనుకొని అవతల పెట్టాడు. పళ్ళెంలో మరో యువతి కనిపించి అప్పటికప్పుడే పెద్ద ఆకారంలోకి మారి కీర్తికాంత్ ఎదుట నిలబడింది. చేతులు జోడించి నమస్కరించింది. ఏం కావాలి అని అడిగింది ఆమె. ఆమె అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేదు. ఎవరన్నా భావాన్ని కనపరుస్తూ కళ్ళార్పకుండా ఆమెను వింతగా నకసిక పర్యంతం చూస్తున్నాడు. ఏం కావాలి చెప్పండి అంది మళ్ళీ ఆ స్త్రీ. నువ్వెవరు ప్రశ్నించాడు ఆలోచిస్తూనే. ఇక్కడ ఉన్న వాళ్ళకి సహాయకారిగా ఉండటం నా పని అని సమాధానమిచ్చింది. ఈ భవనం ఎవరిది అడిగాడు. నాకు తెలియదు అన్నది. యమునారాణి ఎవరో తెలుసునా అని అడిగాడు. ఆ పేరే వినలేదు. ఇంత క్రితం నువ్వెవరికి ఇక్కడ సహాయపడుతూ ఉండేదానివి? గతం గుర్తుండదు నాకు అని చెప్పింది ఆ స్త్రీ. నీ పేరు ప్రశ్నించాడు. అది గుర్తులేదు అని ఆమె చెప్పగా బరువుగా నిట్టూర్పి విడిచాడు. ఇప్పుడు ఏం కావాలి తిరిగి ప్రశ్నించింది ఆమె. బాగా ఆకలి అవుతుంది. తినటానికి తిండి, త్రాగటానికి నీరు కావాలి అని చెప్పాడు కీర్తికాంత్. ఆ స్త్రీ వెంటనే అంతర్ధానమైపోయింది. మరుక్షణంలో నవకాయ పిండి వంటలతో భోజనము, బంగారు కూజాతో నీరు తీసుకొని అతని ఎదుట నిలిచింది. అతను ఆశ్చర్యంగా చూసి ఆమె అందించిన భోజన పదార్థాలని అందుకొని తింటున్నాడు. తల ఎత్తి చూసేసరికి ఆమె కనిపించలేదు. వెంటనే అతని దృష్టి బల్ల మీదున్న పళ్ళెం మీద పడింది.
పళ్ళెం దానికదే బోర్లించబడి ఉంది. అతను సుష్టిగా భోజనం చేశాడు. కానీ ముందు జరగాల్సింది మెదడుకి తట్టడం లేదు. గతం వివరంగా తెలియటం లేదు. భోజనం ముగించి అక్కడ ఉన్న పాన్ప మీద పడుకున్నాడు ఆలోచిస్తూ. మంత్రసిద్ధుడు జానపద కథ మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.